హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండీ చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, ఫస్ట్ వెటిలిగో గురించి మాట్లాడుకుందాము. సో అది చాలా మందికి అవగాహన ఉంది. కొంతమందికి ఏంటంటే మనకి స్కిన్ మీద వైట్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో దాన్ని వెటిలిగో అంటామని చెప్పి. బట్ అంటే అది ఎందుకు వస్తుంది అన్న కారణాలు చాలా మందికి ఐడియా లేదు. బట్ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాము. అసలు వెటిలిగో అన్నది మనకి ఎందుకు వస్తుంది మ్యామ్? యూజువల్లీ విటిలిగో అనేది మీరు చెప్పినట్టు రౌండ్ వైట్ స్పాట్స్ బాడీ మీద ఎక్కడైనా కూడా రావచ్చు. యూజువల్లీ మన బాడీలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. అది మన స్కిన్ కలర్ని, అట్లాగే హెయిర్లో కూడా కొంతమందికి గ్రే హెయిర్ అనేది ఉంటుంది. ఆ రెండిటి యొక్క అవి రావడానికి గల మెయిన్ రీజన్స్గా ఈ మెలనిన్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. యూజువల్లీ మన స్కిన్ కలర్ ఎక్కడైతే పోతుందో, అంటే ఉండాల్సిన దానికంటే యూజువల్గా ఉండే నార్మల్ స్కిన్ కలర్ నుంచి టోటల్గా స్కిన్ కలర్ అంతా పోయి ఒక రౌండ్ వైట్ స్పాట్స్ లాగా ఎక్కడెక్కడైతే ఫామ్ అవుతుంటుందో దాన్ని విటిలిగో ఆర్ వైట్ స్పాట్స్ అంటాం. యూజువల్లీ అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మెలనోసైట్స్ అంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేసే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పూర్తిగా చచ్చిపోతాయి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఏరియాలో పూర్తిగా డెడ్ అయిపోయాయో అక్కడ ఈ వైట్ స్పాట్స్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో చిన్న పిల్లల్లో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చూస్తాం. యూజువల్లీ హెయిర్ గ్రే అవ్వడం అనేది ఒక వయసు తర్వాత చూస్తాం. కానీ కొంతమంది పిల్లల్లో కొంచెం ఎర్లీగానే డెవలప్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా ఈ మెలనిన్ సెల్స్ అక్కడ లేకపోవడం వల్లే దీనికి వన్ ఆఫ్ ద రీజన్. అయితే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ విటిలిగో. యూజువల్లీ బాడీలో ఏ పార్ట్స్లో అయితే ఈ మెలనిన్ సెల్స్ పూర్తిగా డెడ్ అయిపోతాయో అక్కడ రౌండ్ వైట్ స్పాట్స్ కింద డెవలప్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ దాన్ని మనం విటిలిగో. ఆ పూర్తిగా మెలనిన్ సెల్స్ చనిపోవడం అనేది మెయిన్ రీజన్ ఈ విటిలిగో డెవలప్ అవడానికి. ఇది వచ్చిన తర్వాత పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ అన్న ఉంటాయా మ్యామ్? యూజువల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హోమియోలో అయితే డెఫినెట్లీ రివర్సిబుల్ ఉందండి. డిపెండింగ్ ఆన్ ద కేస్. అంటే చాలా ఏళ్ల తరబడి ఉండి అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది విటిలిగోనా ల్యూకోడర్మానా అనేది మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యూకోడర్మాకి సర్టెన్ టైం పడుతుంది. బట్ విటిలిగోకి చాలా ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది. బాడీ మీద ఎక్కడెక్కడైతే వైట్ స్పాట్స్ ఉన్నాయో దానికి మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే చాలా ఫాస్ట్గానే రివర్స్ అయ్యే కండిషన్ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ల్యూకోడర్మా డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం. ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ 6 months to 1 year వాడితేనే కానీ అది టోటల్గా తగ్గడం అనేది మనం చూడడం. అండ్ మ్యామ్, అంటే ఈ వెర్టిలిగో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత కంప్లీట్లీ రివర్సబుల్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కదా. అంటే మనకి సరే నార్మల్ అయిన తర్వాత మనం మెడికేషన్స్ అవి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందంటారా దీంట్లో? యూజువల్లీ హోమియోలో అలా రావడం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కండిషన్ అండి. అంటే ఒకవేళ పూర్తిగా తగ్గకుండా ఇంకా ఎక్కడో ఉండిపోతేనో, లేకపోతే ఆ జీన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటేనో మళ్ళీ రావడం అనేది చూస్తాం తప్పితే, యూజువల్లీ ఒకసారి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత టోటల్‌గా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. అండ్ యాహ్! దీన్ని వచ్చిన తర్వాత మనం ఈ మెడికేషన్స్‌తో పాటు ఇంకా వేరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా? యూజువల్లీ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలంటే యూజువల్లీ మనం సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి కూర్చోమని చెప్తాము. అంతకు మించిన పెద్ద జాగ్రత్తలైతే దీనికి వాళ్ళంతట వాళ్ళు చేయగలిగేదేమి ఉండవు. అండ్ ఇంకొకటేంటంటే యూజువల్లీ ఎవరైతే ఫుడ్‌లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు ఎవరైతే తీసుకోరో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. యూజువల్లీ వాళ్ళల్లోనే మనం ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, తర్వాత బ్లడ్ తగ్గిపోవడము, మెలనోసైట్స్ బాగా తగ్గిపోవడము, అక్కడక్కడ వైట్ స్పాట్స్ కనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకోవాల్సిన అంటే మనం పాటించాల్సిన దాంతో పాటు ఈవెన్ డయాగ్నోస్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైట్ స్పాట్స్ బాడీ మీద ఎక్కడైతే డెవలప్ అయ్యాయో దాన్ని ఎగ్జామిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఎక్కడైతే వైట్ స్పాట్ డెవలప్ అయిందో అక్కడ ఒక పిన్ లాంటి ఒక ఐటెం తీసుకొని, అంటే ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఏదైనా తీసుకొని దాని మీద గుచ్చి చూడాలి. అక్కడ సెన్సేషన్ తెలుస్తోందా తెలియట్లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సేషన్ తెలియనట్లయితే ఇమ్మీడియట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. యూజువల్లీ 100% కేసెస్ విటిలిగోకి సంబంధించి సెన్సరీ లాస్ ఏమీ ఉండదు. సెన్సేషన్ ఆటోమేటిక్‌గానే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మెడిసిన్స్ పెట్టిన తర్వాత స్కిన్ కూడా నార్మల్ కండిషన్‌కి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ డయాగ్నోసింగ్, ప్రాపర్ డయాగ్నోసింగ్. ఇది విటిలిగోనా వేరే ఇతర కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది. రెండో పాయింట్ ఏంటంటే ఈ విటిలిగోని చాలామంది ఈ మధ్యన కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమైనా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం వైట్ స్పాట్స్ చూస్తూ ఉంటాం యూజువల్లీ.
అంటే ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఆ క్రస్ట్ కూడా ఊడిపోయిన తర్వాత ఒక వైట్ స్పాట్ అనేది యూజువల్లీ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ వైట్ స్పాట్ అనేది మనం చూసామో దాన్ని విటిలిగోగా అనుకోలేం. ఎందుకంటే కొంతకాలానికి ఆ డెడ్ స్కిన్ అంతా పోయి మళ్ళీ నార్మల్ స్కిన్ వస్తది. యూజువల్లీ ఎటువంటి దెబ్బలు తగలకుండా బాడీ మీద ఎక్కడైనా కూడా బాడీలో ఆ వైట్ స్పాట్స్ అనేవి మనం చూడడం జరుగుతది. అలా చూసిన వాటికి హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. అండ్ హోమియోలో దీనికుండే మెడిసిన్స్ ఏంటి? యూజువల్లీ హోమియోలో ఆర్స్ సెల్ఫ్ ఫ్లెవ్ అనే ఒక మెడిసిన్ ఉంటది. దాని ఫుల్ ఫామ్ మనకి కింద స్క్రోలింగ్‌లో ఉంటది. ఆ మెడిసిన్ మనం 200 పొటెన్సీలో తీసుకొని ఎవ్రీడే 3 టైమ్స్ అ డే వేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్‌నూన్ 5 పిల్స్ అండ్ నైట్ 5 పిల్స్. ఇలా ఒక 15 డేస్ పాటు వాడి స్టాప్ చేసినట్లయితే స్లోగా మీ కలర్‌లో చాలా వరకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా నయం అవ్వడానికి మీరు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. వండర్‌ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఫర్ విటిలిగో. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తిగా మీకు రివర్స్ అయ్యి నార్మల్ స్కిన్ కలర్ అనేది మీరు చూడగలుగుతారు. జనరల్లీ డ్యూరేషన్ టైమ్ ఎంతుండొచ్చు మ్యామ్? డిపెండింగ్ ఆన్ ద స్పాట్ సైజ్. ఇప్పుడు మీ స్పాట్స్ వచ్చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, లేదా చాలా స్ప్రెడ్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి టైం పడుతుంది. లైక్ 6 మంత్స్ టు 1 ఇయర్ వాడాల్సి ఉంటుంది. లేదా అక్కడక్కడ బాడీ మీద స్పాట్స్ కనిపిస్తున్నాయి, ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నాయి. ఇమ్మీడియేట్‌లీ హార్డ్‌లీ ఒక 3 వీక్స్‌లో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.